హలో అండి, మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే చామదుంపల్లో పచ్చిరొయ్యలు వేసి పులుసు ఎలా పెట్టాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పసుపు వేసి గుడ్లను వేపుకుని పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని బాగా వేపుకోవాలి. పచ్చిరొయ్యలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. అప్పుడు నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత దాంట్లోని మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్లో ఉన్న నీరంతా పైకి వచ్చేస్తుందండి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపలు అందులో వేసుకుని సరిపడా కారం వేసుకుని మీకు పచ్చిరొయ్యల ఫ్లేవర్ ఇష్టమైతే మసాలా వేసుకోకండి, లేకపోతే మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత చింతపండు పులుపు వేసుకోండి, వాటర్ కూడా వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ముందుగా వేపుకున్న గుడ్లు వేసుకుని హైలోనే మూత పెట్టుకుని మరగనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే చామదుంపల పచ్చిరొయ్యల పులుసు రెడీ.